షాడో కేసు పడి జైలుకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వచ్చి దారుణంగా 6గురిని కుటుంబ సభ్యుల్ని ప్లస్ ఆ ఇంటి వాళ్ళ కేసు పెట్టిన వాళ్ళని కూడా చంపేశాడు. దీన్ని ఎట్లా ఏందంటావు? ఎడిపోతుంది లోకం. అంటే దీనికి బాధ్యత డీజీపీ గారు, ముఖ్యమంత్రిగా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే హోంమంత్రి పదవి తన దగ్గర పెట్టుకొని ఇలా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కూడా చట్టాలు టైట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి వాళ్ళు రెచ్చిపోతారు. ఇక అక్కడ ఉన్న పోలీసు వాళ్ళే బాధ్యత. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా కొంతమంది అంటే రాజకీయ నాయకులు ఏ అవినీతి చేస్తే దాంట్లో భాగస్వామ్యం పోలీసు వాళ్ళు అవుతారు. సో అందువలన ఇట్లా ఇబ్బంది. ఇప్పుడు పోక్సో కేసులో జైలుకు పోయినవన్నీ అంత తొందరగా ఇచ్చినట్టు ఎవరు తప్పు? పోలీసుల నిర్లక్ష్యమే కదా. కానీ ఇవాళ ప్రభుత్వాలు కూడా డీజీపీ గారు కూడా దీనికి బాధ్యత వహించి ఆ ఉన్నత అధికారులు ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయాలి, డిస్క్వాల్ చేయాలి. అవసరమైతే నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళు చేసే దారుణమైన శిక్షలు ఉంటాయని కూడా పోలీసు వాళ్ళకు కూడా డీజీపీ గారు హెచ్చరించాలి. ఎందుకంటే ఇలా గతంలో కేసీఆర్ తాగుబోతాడు తెలంగాణ అన్నారు. ఇలా రేవంత్ రెడ్డి వచ్చేది మీరు కూడా గంజాయి కావచ్చు, ఈ వైన్ షాపులు కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, గ్రామాలలో ఇవాళ అలాగే ఉన్నాయి. ఆయన తీసేస్తా అని చెప్పాడు. సో దానివల్ల క్రిమినల్స్ మైండ్లు పెరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం ఉంటుంది ఇవాళ. కాబట్టి పోక్సో కేసులు లోపలికి పోయిన మళ్ళీ ఇలా డబ్బులు ఇచ్చి బయటకు వచ్చినా మళ్ళీ ఎట్లా బెయిల్ తీసుకొచ్చిందో తెలియదు. అంటే చట్టాలని డబ్బు ఉన్నోరు ఎలాగైనా మ్యానిపులేషన్ చేసుకొని బయటకు వచ్చే విధంగా ఇవాళ ప్లాన్ చేస్తాం. అంటే ఇక చట్టాలు సామాన్యునికి కాదు, ఉన్నవాడు ఏదైనా దొంగతనం లంగతనం చేసి వచ్చినా బయటకు వస్తారు. అదే ఒక రాజకీయ నాయకుని విమర్శిస్తే వాని మీద ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇమీడియట్గా పోయి యాక్షన్లు తీసుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి క్రిమినల్స్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు పోలీసు వాళ్ళు? ఉన్న చట్టాలన్నీ టైట్ చేయాలి కదా. వాళ్ళు జైలుకి పోయిన తర్వాత అరే ఇట్లా వేధించి చాలా సందర్భాలు వేధించారని మనం చూసినాం. ఇటువంటిప్పుడు బయటకు వస్తే మీరు ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తారని చూసి ఆ ఫ్యామిలీకి భరోసా కల్పించే విధంగా అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. అంటే పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం అంటే అందరు కాదు, అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నో వాళ్ళు కూడా ఆయన దూరం పెట్టింది. చిన్న పిల్లల్ని కూడా అంత హీనంగా ఎందుకు చంపినాడు? మైండ్ సెట్ ఎందుకని అట్లా తయారు? ఈ మైండ్ సెట్ అన్న మందు ఏదైతే మందుకు అలవాటు పడ్డరో వాడు మారరు. ఇక మందు తాగినోడు వానికి ఫ్యామిలీ సమాజం అని గుర్తుండవు. ఏదైనా తప్పు ఇప్పుడు వాడిని కేసు పెట్టి జైలు వేసారు కాబట్టి అరే నన్ను ఇట్లా చేసిరని కక్షపూరితంతో చేశారు. సో కానీ పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం ఉండదు కాదనలేదు. కానీ నెక్స్ట్ ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఎందుకంటే ఇలా తాగుబోతుల తెలంగాణ మారుతున్నది. దయచేసి మందుని నియంత్రించే బాధ్యత ఉన్నది. ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్నాయి. అడ్డగోలుగా తాగి ఇప్పుడు వాడు తాగేవాడి మైండ్ సెట్ సరిపోయింది. వాడు ఫస్ట్ జైలుకి వెళ్ళి వచ్చి మంచిగా ఉన్నాడు. కానీ ఆ నైట్ తాగందరం మైండ్ మారింది. సో మారిన సందర్భాలు అట్లా చేసిండు. కానీ ఇక పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం బాధ్యత వహించాలి. డీజీపీ సివి ఆనంద్ గారు బాధ్యత వహించాలి. హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. కానీ ఒక్క విషయంలో కూడా హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ ఇచ్చడం లేదు, ఒక్కరికి గైడ్లైన్స్ కూడా ఇచ్చడం లేదు. ఆయనకి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా తెలుసో తెలియదు నాకైతే తెలియదు. కాబట్టి ఒక మంత్రిని తక్షణమే హోంమంత్రిని ఎవరికొవరికి ఆ శాఖ ఇచ్చి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. లేదంటే లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో కంట్రోల్ తప్పుతున్నది. వీళ్ళు ఎంతసేపు మేము ఇచ్చామని చెప్పి ప్రజల్ని ఇలా చంపేయడానికి ప్రభుత్వాలే సిద్ధమవుతున్నట్టుగా మనం అనిపిస్తాం. ప్రభుత్వాలు మారాలి. సేమ్ టైం హోంశాఖ మంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వివరిస్తున్నాం. ఆ శాఖను ఉన్నంత వరకు ఒక మంత్రికి అప్పచెప్పి బాధ్యతగా ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటి కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సామాన్యుడు ఒకవేళ వచ్చినా వానికి తొందరగా న్యాయం చేసే విధంగా డీజీపీ గారు అట్లాంటి చర్యలు తీసుకొని డీజీపీ ఆనంద్